హలో అందరికీ, ఇలా గార్డెన్లో వీడ్స్ ఉన్నాయా మీకు కూడా? ఈరోజు ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది మన హెర్బిసైడ్ టెనాసిటీ ఇట్స్ హెర్బిసైడ్. మనం ఏం కెమికల్స్ వాడకుండా ఇప్పుడు యాక్చువల్గా గడ్డి రాకూడదు, ఎక్కడ గ్రీన్గా కనపడుతుందంతా వీడే. ఓకే, సో చాలా వీడిగా రాకుండా ఏం చేయాలంటే ఈ సీజన్లో హెర్బిసైడ్ ఒక స్ప్రే కొట్టాలి. దానికి ఆ మెజర్మెంట్స్ అన్నీ చూస్తాను. స్ప్రేయర్లో 4.5 gallon పడతాయి, మనకి 4 gallons కావాలి. ఈ టెనాసిటీ మామూలుగా స్ప్రే చేసినప్పుడు అతుక్కోవడానికి ఇది జస్ట్ ఇది ఏంటి ఓన్లీ మనం అప్లై చేసిన హెర్బిసైడ్ దేనికైనా అతుక్కోవడానికి ఇదేంటంటే జస్ట్ గమ్మి సర్ఫాక్టెంట్. దీన్ని నేను ఈ సిరంజ్ తీసుకొని 4 gallons మనం తీసుకున్న 4 gallons ఆఫ్ వాటర్ మెజర్మెంట్కి 2 tablespoons ఆఫ్ టెనాసిటీ. 3 teaspoons ఫర్ 2 gallons, అంటే 2 times వేయాలి. 30 ml వేయాలి అప్పుడు నువ్వు. సో ఇలా ఉంటాయి. యాక్చువల్గా ఆ డై కూడా వేస్తే ఏంటంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఇప్పుడు బ్లూ కలర్ వేయట్లేదు. ఆ స్ప్రేయర్ని కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత మెస్సీగా పెట్టుకున్నావు? ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసే యాష్ కొట్టాం లాస్ట్ టైం, యాష్ వాటర్. అందుకే నీకు ఇది ఉంది, మంచిదే. మనకు వచ్చినా కానీ యాష్ మంచిదే, అందుకే దాన్ని క్లీన్ చేయట్లా. దీన్ని వాడే ముందు వాటర్ మొత్తం ఇలాగా ఎయిర్ ఫిల్ చేసి మిక్స్ చేస్తున్నారు. ఓకే, వీడ్ లేకపోతే గ్రాస్ అంతా ఇలాగా ఎండిపోయిన లాగా ఉంటుంది. మాకు ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ ఉంది కదా, ఇలా ఉండకూడదు అనమాట. వీటిని తీసేస్తే మనకి నార్మల్ గ్రాస్ పెరుగుతుంది. మాకు ఇదంతా కూడా డ్రైగా ఉంది, కాకపోతే అక్కడక్కడ ఇది మేజర్ పార్ట్ చిన్న వీడ్ ఉంది. ఈ బిట్లో బాగా వీడ్ ఎక్కువ వస్తుంది. ఇట్లే కొట్టేస్తే ఇక గడ్డి వచ్చే లోపల ఇక్కడ చూడు. ఏవైనా గార్డెన్లో వెజిటేబుల్స్ వేసినప్పుడు వాటికి వాటర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, సన్లైట్ ఉండేలాగా జాగ్రత్తగా చూసుకుంటాము. ఈ పిచ్చి చెట్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పెరిగిపోతాయండి. అయ్యి డన్. ఇలా మనం ఇవాళ మొత్తం హెర్బిసైడ్ కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాం. వామప్, మంచి వెదరు, ఎక్సర్సైజ్. మా చెట్లు చూసారా ఎంత బాగా ప్రొటెక్ట్ చేసాము. అన్ని చెట్లు చాలా చాలా బాగున్నాయి అన్నమాట, వితౌట్ ఎనీ డ్యామేజ్. ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్ అన్ని. ఇది విరజాజి చెట్టు, ఇవన్నీ మందారాలు, మల్లెపూలు. ఇలాంటి గార్డెన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.